గుర్తింపుగా నేను ఎమ్మెల్యే దానికంటే కూడా సెక్రటరీ కార్మికులు సేవ చేసే అవకాశాన్ని మన యూనియన్ నాకు కల్పించింది. గౌరవ అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించారు. పెద్దలతో వాళ్ళు ఆ బాధ్యత చేశారు. కేఎల్ మహేందర్ గారు లాభాల వాటా సంపాదించినటువంటి మహేందర్ గారు ఆ బాధ్యత చేశారు. అంతకుముందు రాజగోపాల్ గౌడ్ గారు చేశారు. అటువంటి బాధ్యత నాకు అప్పచెప్పారు గౌరవాధ్యక్షులుగా. అందుకు మీతో ఆ అనుబంధం మరింతగా గాఢంగా తెలియజేసుకునే అవకాశం కూడా వచ్చింది. అందుకు మన యూనియన్ కి మీకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. నా పాయింట్ ఇక్కడ ఇవాళ మీరు అనుకోవచ్చు సిపిఐగా కాంగ్రెస్ తో అనుబంధం ఉందని, అంశాల వారిగా అనుబంధం ఉంటుంది. కానీ మన కార్మిక సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అడుగు జాడల్లో వాళ్ళ చెప్పుల్లో కాళ్ళేసి ఈ ప్రభుత్వం కూడా కార్మికుల విషయంలో నడుస్తుందని నేను మీ ముందు ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ ప్రభుత్వం దోషిగా నిలబడి ఉందని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ మీ ముందు చెప్తూ ఉన్నాను. అసెంబ్లీలో చెప్పాను, 1000 కోట్ల సంపద కలిగిన సింగరేణిని ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, 1000 కోట్ల పైన సంపద కలిగిన ఆర్టీసీని ఎందుకు ఇస్తున్నారు, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోకపోతే ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది చెప్పబడుతుంది. ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ కోళ్ళు అంతకుముందు సరే అది కూడా మనకి ఇష్టం లేదు. అప్పుడు ఏంటి మన ఓవర్ పార్టీ ఇటువంటి తీసేవాళ్ళు అక్కడ ఓసేలో. ఇవాళ ఓవర్ పార్టీతో పాటు కోల్ ఎక్స్ట్రాస్ కూడా అది కోల్ తీయటం కూడా ప్రైవేట్ వాళ్ళు పెట్టేస్తున్నారు. రేపు ఓసీకి వెళ్ళా ఎంతమంది అంటే 110 మంది అంట. మీరు వాళ్ళు ఎంతమంది అవుట్సోర్సింగ్ అంటే 1000 మంది. అంటే ఒక కార్మికుడికి ఇచ్చే జీతంతో 3 4 ఇస్తూ 15,000 ఇస్తూ వాళ్ళ శ్రమ దోపిడీ చేయటం అనేది వాళ్ళ శ్రమ అక్కడ దోపిడీ చేస్తున్నారు. లేదా సింగరేణి కూడా సింగరేణి కార్మికులు కూడా భవిష్యత్తులో భద్రత లేకుండా చేస్తున్నారు. నాకు అనుమానం ఉంది. ఎందుకంటే పెద్ద ఆయన దీనికి సంబంధించిన ఆయన కొద్ది రోజుల 6 మైళ్ళు కూడా అయిపోతాయని చెప్తున్నాడు. చెప్తారు మీరు ఎవరు చెప్తారా? 6 మైళ్ళు ఇంకా 6 మైళ్ళు తీసుకొస్తామని చెప్పాలి. అంటే భయం కల్పిస్తున్నాడు. మీరు అనుమానం ఎక్కువ ఏమి డిమాండ్ చేయవద్దు. ఏంటి మన బొగ్గుకి ధర లేదు, మన బొగ్గు ధర ఎక్కువ, తక్కువ ధరకు వేరే వాళ్ళు ఇస్తున్నారు. మీరు అడిగితే ఈ కూడా మూసేస్తాం. ఎవరు వేధిస్తున్నారు? మీరు ఎవరు ఈ సంపద ఎవరిచ్చారు? ఎవరు వేధిస్తున్నారు? ప్రకృతి మనకి ఇచ్చిన సంపద సింగరేణి. దీన్ని ఎలా బతికించాలో ప్రయత్నం చేయండి. సిఐడి గారికి చెప్తున్నా, ఇతర అధికారులకు చెప్తున్నారు. ఆ విధంగా ఆలోచన చేయకుండా ఇది మూసేస్తారు. ఇంక కొద్ది రోజుల్లోనే 6 మైళ్ళు మీరేం చేస్తారు? మూసేసి సింగరేణి మూసేసి ఏం చేస్తారు? కోడీలు ఆడుకుంటారా? బజార్లో కర్రపొంగలు ఆట ఆడతారా? ఏం చేస్తారండి? మీరు ముఖ్యమంత్రి గారు కానీ అధికార పార్టీ వారు కానీ లేకపోతే వీరు కానీ అధికారులు కానీ దీన్ని ఎట్లా బతికించాలని ఆలోచన చేయాలి. ఇందులో పనిచేసే కార్మికుల్ని ఇంకా సంతోషంగా ఎలా ఉంటారని ఆలోచన చేయాల్సిన వాళ్ళు దీన్ని ఎలా చంపేయాలని ఆలోచన చేస్తున్నారు. దాన్ని నేను మీ అందరి తరఫున తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాను. రెండోది, ఇవాళ మనతో పాటు ఇంకో యూనియన్ కొన్ని యూనియన్ వాళ్ళు విచిత్రంగా మాట్లాడతారు. ఇప్పుడు ఎన్సీబీ యూనియన్ మంది సరే ఇక్కడికి వెళ్ళకపోయినా ఓవరాల్ గా ఎన్సీబీ స్ట్రక్చర్ మీటింగ్ లో అనేక అంశాలను అంగీకరిస్తాం. ఎన్సీబీ యూనియన్ గా ఏదన్నా మనతో ఒప్పందం జరుగుతుంది అక్కడ ఆ ఇచ్చే కొద్దిగా సరే వాడు వచ్చేస్తారు ఇక్కడికి. మేము సాధించాం, ఓకే చెప్పుకోండి. సాధించడానికి నీకు ఉన్న హక్కు ఏంటి? ఇక్కడ ఏమన్నా సాధిస్తే అది వేరు. ఓవరాల్ గా సింగరేణిలో సాధించేది నీకు హక్కు ఏంటి? ఓకే సంతోషం. సాధించినవన్నీ మా ఘనకార్యం. చూసారా, ఎప్పుడు ఏం చేయలేదు, మేము సాధించాం. సాధించలేని ఉంటే చూసారా రావాల్సింది అది అదంతా అడగండి. పేర్లు మారుతుంది. మన కార్మికులు కూడా అర్థం చేసుకోమని కోరుతున్నాను.
అసలు విచిత్రమా కాదా? సాధిస్తే వాళ్ళ, ఏదన్నా అచీవ్ చేస్తే వాళ్ళ, లేకపోతే ఏఐటీసీ సంఘమా? ఇచ్చాడారా? ఇప్పుడు మాటలు చాలా మాట్లాడారు మీరు, కానీ 80 ఏళ్ల నుంచి ఏఐటీసీని ఇంచి కూడా మీరు కదిలించలేకపోయారు. మీరు అటు గెలిస్తే అటు ఉంటారు అధికార పార్టీ, ఇటు గెలిస్తే ఇటు ఉంటారు. మీరు మమ్మల్ని విమర్శ పెడతారు, నేనేమన్నాను, మీకు శాతనైతే మా పని మేము చేస్తున్నాం. మీరు అధికార పార్టీకి అనుకూలమైన సంఘం కదా, అధికార పార్టీ మన ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలు చేసిన తర్వాత రాజీగా కలిసి పోటీ చేయాలని అడిగారు. నన్ను మంత్రులు అడిగారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. మనవాళ్ళు సాధ్యం కాదన్నారు. పోటీ చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏఐటీసీ గెలిచింది. మీరు ఎంత డబ్బులు పెట్టారో తెలుసు, ఎంత ఖర్చు పెట్టారో తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా ఏఐటీసీ గెలిచింది. నేను అంటున్నాను, ఓకే మీరు అందులోంచి మొత్తం గంప కొంత ఇవాళ వరకు ఈ ఇంట్లో ఉంటాం, రేపు ఇంకో పార్టీ అధికారం వచ్చినప్పుడు ఈ మొత్తం కలిసి ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోవడం. ఇదా నైతికత? 34% అది వచ్చి అది మేము చేసామని వాళ్ళు చెప్పారు. మనమేమో నిరసన తెలియజేశాం. అటు వద్దని కాదు, మనం ఏమని నిరసన తెలియజేశాం? లాభాలు వచ్చిన లాభాలు దాచిపెడుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం సగం 4,000 కోట్లు దాచిపెట్టారు. అది మనం అడుగుతున్నాం, అది కరెక్టా? లాభాలు వస్తే అన్నిటి మీద ఇవ్వాలి కదా. అదే భవిష్యత్తు అవసరం. ఏం చేసావు? ఆ డబ్బులతో ఇల్లు కట్టిస్తున్నావా? సెక్రటరీ గారికి ఇల్లు కట్టిస్తున్నావా? చెయ్యి, అటువంటి చెయ్యి. ఎవరి మెప్పు కోసం? ఈ తీసుకెళ్లి ఏదో స్కూల్స్ కి పెడతారట, ఏదో నవోదయ స్కూల్స్ కి పెడతారట. ఆడికి మీకు తేడా ఉంది, కేసీఆర్కి మీకు తేడా ఉంది. ఈ సొమ్ము కార్మికుల సంక్షేమం, కార్మికుల ప్రాంతానికి లేదా కార్మికుల ఇళ్లకి ఉపయోగించవలసిన సొమ్మును తీసుకెళ్లి 100 కోట్లు, 10 కోట్లు 20 కోట్లు కాదు, 100 కోట్లు తీసుకెళ్లి ప్రభుత్వం వేరే వాటికి వాడుతున్నారు. ఆ లెక్కలు నేను కోరుతున్నాను. వేరే వాళ్ళు వాడుతున్నారు. నాకు ఎంత సంబంధాలు ఉండొచ్చు, నేను వ్యక్తిగతంగా బాగా సంబంధాలు ఉంటాయి, వ్యక్తిగతంగా గౌరవంగా మాట్లాడతాం. కానీ ఇప్పుడు కార్మికుల ఇష్యూ వచ్చింది, కార్మికుల సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు కావాల్సిన వాళ్ళు నా కుటుంబం ఎవరంటే మీరు కాదు, నా కుటుంబం మీరు, వాడు కాదు నా కుటుంబం మీరు. మీకోసం మాట్లాడకపోతే నేనెందుకు ఎమ్మెల్యే పోస్ట్ ఎందుకు? నాకు మీకోసం మాట్లాడకుండా మీ ద్వారా కదా నేను నాయకుడు అయింది. ఇప్పుడు కూడా అసెంబ్లీలో ఏదైనా మాట్లాడినప్పుడు మంత్రులు నేను సమాధానం చెప్పాలన్నప్పుడు కార్మిక నాయకులు మా సంస్థలు అని చెప్తారు. స్ట్రక్చర్డ్ మీటింగ్ కూడా అడిగాం. ప్రతి స్ట్రక్చర్డ్ మీటింగ్ కూడా నేను కూడా అంటున్నాను, మన కొద్దిగా మోమాటాలు ఉంటాయేమోనని. మోమాటం వద్దు, దేని బయట దానికే కలిసినప్పుడు మంచిగా మాట్లాడతాం. కానీ కార్మిక సమస్యలు వచ్చినప్పుడు కార్మిక తరఫున మేము ఉంటాం. 2 కొత్త LHD వ్యాగన్స్ అవసరం. 2 ఇది 200 మంది మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. అదేవిధంగా కంటిన్యూస్ మైనర్ ని మన యూనియన్ కృషిగా వచ్చింది, దాన్ని మళ్ళా మనకే ఇవ్వాలి. అలాగే సొంత ఇంటి పథకం, మారు పేర్లు, కొత్త గనులు. అసలు కార్మికులు తెచ్చుకోవాలి, కొత్త గనులు తీయాలని ఆలోచన ఉందండి. మీకు అసలు ఉందా? ఉండే మూసేస్తా ఉంటుంటే మీకు అసలు ఏమైనా ఉందా? స్థిరం ఉందా? ఉండే మూసేస్తారు. మీరు కొత్త గనులు తీస్తే ఏ సంపద అయినా మీరు ఒకటి లెక్కేసుకోండి. అమ్మాయిలు మీరున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి ఒక ఎమ్మెల్యే, నేను ఓడిపోయినప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఆడవాడికి ఎందుకు లేదు, ఎవరో చర్చ పెడితే